డాక్టర్ విశారదన్ మహారాజ్ డిఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడైన మన విశారదన్ మహారాజ్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో 100 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పులు తీసుకురావడానికి ఈ బడ్జెట్లో ఒక్క పథకం లేదు. ఇది పూర్తిగా అగ్రవర్ణ పెట్టుబడిదారుల బడ్జెట్. ఈ దేశ సంపదను సృష్టించిన విద్య, వైద్యం, కూడు గుడ్డ గూడు లేక ఆర్థిక ఆకలితో బ్రతుకుతున్న ఈ పేద జనం కంటే పన్నులతో వారి స్వేదంతో ఈ దేశం నడుస్తుంది. అయినా ఈ జనం పట్ల కనికరం లేని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాటికి పంపుదాం, కదిలి రండి అని యూనియన్ బడ్జెట్లో 2024 బడ్జెట్ అనేది ఈ బీసీఎస్ ఎస్టీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, వాళ్ళపైన ఎలాంటి ప్రవేశపెట్టడం లేదని ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు టిఆర్ న్యూస్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. దిశ న్యూస్ పేపర్ నేడు స్టేట్ బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో స్టేట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం, కౌన్సిలర్, సమర్పించనున్న మంత్రి దుద్దిల్ల అనంతరం 2 సభలు 27కు వాయిదా. సో మన తెలంగాణలో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సెషన్స్. పన్ను స్లాబ్ల మార్పులు ఒక మాయ. ఇక్కడ ట్యాక్స్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ ట్యాక్సులు మెడికల్ మాఫియా గుట్టురట్టు. రూపాయలు 6 కోట్ల విలువైన రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ షామీర్పేట్ అనుమతులు లేకుండా మెడిసిన్, డ్రగ్స్ నిల్వలు ఉంచిన స్థావరంగా మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు భారీ దాడులు నిర్వహించడం జరిగింది. సుమారు 60 రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలం పోతారం చౌరస్తాలో ఆర్ఎస్ ప్రోభాయ్ లైసెన్సెస్ కాలపరిమితి ముగిసిన డ్రగ్స్ నిల్వ ఉంచారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులో ఆపరేషన్ మెదడు, డిప్రెషన్స్ కంట్రోల్, యూరిన్ కంట్రోల్తో పాటు పలు రకాల వ్యాధులకు తయారు చేసే మెడిసిన్ను వాడే డ్రగ్స్ ఉంచి ఇతర రాష్ట్రాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 6 కోట్ల ఉంటుందని తెలపడం జరిగింది. రైతుల పేరుతో 10 కోట్ల రుణాలు. ఇక్కడ రుణమాఫీతో స్కామ్ వెలుగులోకి. రైతుల ఫోన్ నంబర్లకు మెసేజ్లు. గాయత్రి షుగర్ గేర్ ఫ్యాక్టరీపై వారి అనుమానాలు. అధికారులను నిలదీస్తున్న రైతులు తప్పును పుచ్చుకోవడానికి అవస్థలు పడుతున్న అధికారులు మరియు అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని షుగర్ గేర్ మోసానికి తెరలేపింది కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. ఇక్కడ నకిలీ గల్ఫ్ ఏజెంట్లు అరెస్టు. మోసం చేసే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ హకీల్ మహాజన్ చెప్పడం జరిగింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల పేరిట ప్రజలు వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు, మోసాలకు పాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు మరి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. బీసీ కులగణన చేపట్టాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ కులగణన చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. బుధవారం సంగారెడ్డికి బీసీ గణన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర కులగణన యాత్ర వచ్చేన సందర్భంగా సంగారెడ్డిలో 4వ తరగతి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి 10 సంవత్సరాల
కాలంలో బీసీలకు ఏం చేయలేదన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కేటాయించడం లేదని, ఉద్యోగుల క్రిమిలేయర్ లేదని ఆరోపించారు. ఏనాడు కూడా 70 కోట్ల మంది బీసీలను డిమాండ్ను గౌరవించడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చెప్పడం జరిగింది. బడ్జెట్లో ప్రతిపక్ష రాష్ట్రాలపై విపక్షాల ఆరోపణ. పార్లమెంట్ ఆవరణలో నిరసన. ప్రతిపక్షాలను మాత్రమే సంతృప్తిపరిచారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. ప్రతిపక్షాల పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపారని విపక్ష పార్టీలు ఆరోపించారు. బుధవారం విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిరసన తెలపడం జరిగింది. కేంద్ర కాంగ్రెస్ వల్ల ఏపీ, బీహార్లో ఈ బడ్జెట్ కేవలం వారి మిత్రపక్షాలను మాత్రమే పరిచిందన్నారు. ఈ బడ్జెట్లో ప్రజా వ్యతిరేక బడ్జెట్ని అని ఎవరికీ న్యాయం జరగలేదని, ప్రత్యేక ప్యాకేజ్ గుర్తించి మాట్లాడారని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇదో మోసపూరిత బడ్జెట్ అని డిమాండ్ చేయడం జరిగింది. రైల్వేలో తెలంగాణకు 5,336 కోట్ల రూపాయలు 2024-25కు భారీగా కేటాయింపులు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ 100% విద్యుదీకరణ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్విన్ వైష్ణవ్ గ్రూప్ 1లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని, మరి ఇక్కడ యూపీఎస్సీ తరలో పరీక్షలు ఎంపిక చేస్తే ఎక్కువ మంది బాగుంటుందని మరి ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 18 మంది దుర్మరణం. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అవుతుండగా ప్లేన్ క్రాష్, 18 మంది చనిపోవడం జరిగింది.